అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత. కొద్ది నిమిషంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. మహోన్నతుడా, మహాత్యం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నాయన కొద్ది నిమిషంలో ప్రభా నీ వాక్యమును వివరించడానికి ప్రభా తండ్రి నిలవబడి నన్ను మరుగు చేయండి. దేవాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా వినసంపైన వాక్యమును ప్రభా తండ్రి అయ్యా మీరే అందించుమని తండ్రి. అయ్యా మీ ఆత్మశక్తితో నన్ను నింపుకొని ప్రభా తండ్రి బలమైన వాక్కును ప్రభా తండ్రి నా నోట మీరు పలికించుమని, వినగలుగు శక్తిని ప్రభువా, గ్రహించగలుగు ఆత్మను తండ్రి ప్రతి ఒక్క బిడకు దయచేయమని ప్రభు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే, యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తాల్సిన వారమై ఉన్నామండి. అంటే పరిగెత్తడం అంటే మనం ఏదో రన్నింగ్ రేస్లో పాల్గొమని కాదు. యేసు వైపు చూచడం అంటే యేసును ఆధారముగా చేసుకొని మనము జీవించాల్సిన వారమై ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే పరుగు పందెము మామూలుగా మనం ఆలోచన చేస్తే కనుక పరుగు పందెంలో పరిగెత్తే వారు ఎలా పరిగెడతారండి? వారి ఒంటి మీద వస్త్రములు బరువైనవి వేసుకోరు కదా, తేలికగా వారు ఉంటారు. తేలికైన వస్త్రములే వారు వేసుకుంటారు. ఎందుకంటే సూట్ వేసుకుని పరిగెత్తారనుకోండి ఏమవుతుంది, వారు ఆ భారమే వారికి సరిపోతుంది, కానీ ముందుకు వారు వెళ్ళలేరు కదా. అలాగనే బరువైన వస్త్రములు వేసుకొనకుండా ఒక నిక్కరు బనియను వేసుకుని వారు రన్నింగ్ రేస్లో వారు పాల్గొంటారు. అలాగే జీవితం అనే పరుగు పందెంలో ఉన్న మనలకు దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు మీ చింతలు, అలాగే మీ వ్యసనాలు, అలాగే మీ యొక్క బాధలు, ఇవి సమస్యలు, ఇవన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకొని మీరు జీవిస్తూ ఉంటే గనుక మీరు చక్కగా ఉండలేరు, చింతపడుతూనే ఉంటారని దేవుడు అంటూ ఉన్నారు. నిజమే కదండి. అన్ని బాధలు మనసులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎలాగుంటామో కృషించిపోతామండి. బాధతో ఇంకా తొట్టిల్లిపోయినట్టు అయిపోతాము. ఇంకా వేదనతోనే ఉన్నట్టు ఉంటుంది. మన ముఖాలు ఎలాగుంటాయంటే నీరసంగా ఉంటాయి. ఎందుకంటే హృదయంలో భారమైనటువంటి బాధ పెట్టేసుకుంటే ఎదుటికి మనము ఒకవైపున నవ్వు రావకపోయినా నవ్వుతున్నా సరే ఈ బాధతో మన ముఖం ఎలా ఉంటుందంటే చాలా వికారంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని కొద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు? యేసు వైపు చూడమంటున్నారు ఆయన. నీ భారం అంతా నా మీద పెట్టమ్మా, నేను నీకేమిస్తానంటున్నారు, సులువు చేస్తానంటున్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి భారములన్నీ కూడా దేవునికి మనం అప్పగించాల్సిన వారమై ఉన్నామండి. ఎందుకంటే ఆయనే అన్నీ చూచుకుంటానంటున్నారు. కాబట్టి యేసుని చూచిన అంతయు సరియవును అన్న రీతిగా ప్రతి సమస్య కూడా దేవునికి అప్పగించాల్సిన వారమై ఉన్నామండి. పరుగు పందెం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. మామూలుగా పరుగు పందెం పెట్టినప్పుడు అందరూ కూడా ఎలా ఉంటారన్నాను, తేలిగ్గా ఉంటారని తేలిగ్గా అయిన బట్టలు వేసుకుంటారని చెప్పుకున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక రన్నింగ్ రేస్ ఉందండి. అక్కడ చాలామంది పాల్గొంటుంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఒక ఇద్దరు మాత్రము ఎప్పుడు పాల్గొంటున్నారు, మిగిలిన వాళ్ళు మారుతూ ఉన్నారండి. ఆ 3 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు పాల్గొంటున్నప్పుడు వారిలో ఒక వ్యక్తిట ఆ 3 సంవత్సరాల నుంచి కూడా అతనే ఫస్ట్ వస్తున్నాడంట, ఇంకొక అతను సెకండ్ వస్తున్నాడంటండి. ఇతను సెకండ్ వచ్చిన అతనికి అనిపిస్తుందంట, మొదటి సంవత్సరం ఫస్ట్ వచ్చాడు, బంగారు పథకం గెలుచుకున్నాడు. రెండో సంవత్సరం సెకండ్ వచ్చాడు, బంగారు పథకం అతనే గెలుచుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, ఎంతగా పరిగెత్తినా సరే
ఆ సెకండ్ రెండవ స్థానంలోనే ఇతను ఉండిపోతున్నాడండి. ఇంక నేను ఇతన్ని ఎలా పడగొట్టాలి, అంటే నేను ముందు ఎలాగెళ్ళాలి, అతను ఎందుకు సెకండ్లోకి ఉండకుండా అతను వెనక్కి ఎందుకు ఉండట్లేదు అని ఆలోచన చేసి అప్పుడు ఆలోచించాడంట. కనుక్కున్నాడు ఇతనికి ఏది వీక్నెస్ ఉంది, దేని మీద ఇతను ఎక్కువ ఇష్టం చూపుతాడు, ఎలాగున ఇతనికి భ్రమ కలిగిస్తే గనుక వెనక్కి పరిగెట్టకుండా ఆగుతాడని ఆలోచన చేస్తే ఆ వ్యక్తికట బంగారం అంటే ఇష్టమనే విషయం తెలిసిందండి. ఇంక ఇప్పుడు ఇతను ఆగుతాడా? లేదు కదా. ఈసారి బంగారం అంటే అతనికి ఇష్టం కాబట్టి దాంతోటే నేను అతను పడగొట్టాలనుకుని చిన్ని బంగారు తాపడాలకు చిన్ని చేయించి ఆ లైన్ వేస్తారు కదండి రన్నింగ్ రేస్ అప్పుడు, అతను నిలబడే ప్రదేశం దగ్గర దూరంగా అక్కడొకటి పెట్టించాడంట, అటు ఒకటి అలాగా. అప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందండి. ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు, ముందు ఎప్పుడు బాగా పరిగెట్టినట్టే పరిగెడుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ బంగారం ఇష్టం అన్న వ్యక్తికి అవి కనిపించాయి. ఏంటి? బంగారు బిళ్ళలు కనపడ్డాయి. అతని చూపు ఎక్కడ ఉండాలి? ముందు పరిగెట్టేటువంటి గమ్యం వైపు అతని చూపు ఉండాలి. అలా పరిగెట్టడం ప్రారంభించాడు. కానీ ఎప్పుడైతే అతని చూపు కిందకి వెళ్ళినదో కొంచెం బంగారం మెరుస్తూ ఉన్నట్టు కనిపించింది. ఇష్టం కదా బంగారం అంటే, ఎవరిష్టపడర్లేండి, ఇష్టమే కదా. కాబట్టి అక్కడ పరిగెట్టే ఆ వ్యక్తి అలా వంగుని బిళ్ళలు ఏరుకుంటూ జేబులు వేసుకుంటూ పరిగెడుతున్నాడంట. ఈలోపు ఎప్పటి నుంచో సెకండ్ వస్తూ ఉన్న వ్యక్తి ఈసారికి అతనికి ఏమి దొరికింది? అవకాశం దొరికింది. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరుకుని ఫస్ట్ కోసం ఎదురు చూసిన వ్యక్తి ఫస్ట్ సాధించేస్తాడు. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ఈ వ్యక్తి మాత్రము అవి ఏరుకుంటూనే ఉన్నాడు. ఫస్ట్గా సెకండ్ కాదు కదా, లాస్ట్లో అతను నిలబడ్డాడు. ఎందుకు అంటే అతను గమ్యము చేరాలనే ఆశ కంటే బంగారం మీద ఆశ ఎక్కువైపోయినదండి. ఈ లోకంలో జీవించే మనకు కూడా సాతాను ఏం చేస్తాడో తెలుసండి. మన విశ్వాసంలో చాలా భక్తిగా ఉంటున్నాము, చాలా ఎదుగుతున్నాం, దేవునితో పెనవేసుకున్నటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాము. ఏ సమస్య వచ్చినా సరే దేవుణ్ణి పట్టుకుని ఉంటున్నామో, దేవుడు మనల్ని అలా ఆశీర్వదిస్తూనే వస్తూ ఉన్నారు. కానీ ఎలా పడగొడదామా, ఎలాగున వీరిని భక్తిహీనులుగా మార్చుదామా అని మనలో ఉన్న లోపాలని సాతాను ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉంటాడండి. కానీ మనము సాతానికి మనము చిక్కకూడదు. కానీ ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారంటే మొదట చాలా భక్తిగా ఉంటున్నారండి, చాలా ప్రార్థనాపూర్వకమైన జీవితాలు జీవిస్తూనే ఉన్నారు. కానీ అపవాది వారిలో ప్రవేశించే ఆ సమయం ఇచ్చేస్తున్నారు, ఏదో ఒక విషయంలో దొరికిపోతున్నారు అపవాదికి. అపవాది ప్రవేశించి వారి భక్తి జీవితాన్ని ఏం చేస్తున్నదంటే గనుక భక్తిలోంచి వారు త్రొట్టిల్లిపోవులాగున వారికి ఆశ చూపిస్తూ ఉన్నదండి. వారిలో ఏ లోపం ఉన్నదో ఆ లోపంలో వారు పడిపోవులాగున ఆ అపవాది వారి మీద ప్రయోగిస్తూ ఉన్నది. వారు దిగజారిపోతూ ఉన్నారు, భక్తి జీవితంలో సన్నగిల్లిపోతూ ఉన్నారండి. కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, యేసు వైపు చూస్తేనే, యేసునే నీ గురిగా చేసుకుంటేనే, ఆయన వైపు చూస్తూ నీవు జీవిస్తేనే ఆయన నిత్య రాజ్యంలో వారసులు అవ్వడానికి, నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు ఉండడానికి అర్హత నీవు పొందుకుంటావని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ఎందుకంటే ఏ లోపం అయితే మనకి ఉన్నదో అది సాతాను దానినే పట్టుకుంటుందండి. అంతెందుకండి, ఆది దంపతులైన ఆదాము అవ్వ విషయానికి వస్తే గనుక ఆ అవ్వమ్మని ఆదాము ఏమని పేరు పెట్టారండి? జీవం గల ప్రతి వానికిని తల్లి అని పేరు పెట్టారు కదా. వారిద్దరినీ కూడా దేవుడు సృష్టించిన తర్వాత చాలా చక్కగా ఆశీర్వదించారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఆ తోటంతా సంచరించేటువంటి గొప్ప అవకాశం ఇచ్చి ఏదైనా తోటంతా వీరు చక్కగా తిరిగేవారండి. దేవుడు చల్లపూట వచ్చి వారితో సంచారం చేస్తూ వారితో మాట్లాడుతూ ఎంతో సంతోషముగా ఉండేవారు కదండి వీరిద్దరు. వీరితో ఒకటి మాట చెప్పారు దేవుడు, ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనంలో చూస్తే, మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పారు. ఎందుకంటే మీరు ఇవన్నీ తినండి, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు స్వీకరించండి, తినండి, చక్కగా ఉండండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, ఈ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు, ఇవన్నీ తినండి అని చెప్పారు. ఆ దేవుని మాట పట్టుకొని వారు జీవిస్తూ ఉన్నారండి. కానీ హవ్వమ్మకైతే మాత్రం మనసులో ఆ పండు ఒక్కొక్కసారి చూస్తూ ఉండేది, కోసుకుని తినాలనిపించేదేమో, కానీ దేవుడు
చెప్పాడు కదా తినకూడదని, ఆమె ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదండి, బాగానే ఉన్నది. కానీ ఈమెలో ఉన్న కోరిక ఎవరు పసిగట్టారు? సాతాను పసిగట్టేసినది. సాతాను పసిగట్టి చూస్తున్నది, ఎప్పుడు దొరుకుతుందా అవ్వమ్మ నాకు, ఎప్పుడు అవ్వమ్మ చేత ఈ పని నేను చేయించుదామా అని చూస్తూ ఒక రోజున అవ్వమ్మ ఒంటరిగా దొరికిందండి. ఆదాము ఒక చోట ఉంటే ఈ అవ్వమ్మ మాత్రము ఆ తోటలో సంచరిస్తూ ఉన్నది. అదే సమయంలో ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగిందండి. సాతాను కూడా వినే ఉంటుంది కదా, ఎందుకంటే వీరితో దేవుడు చెప్పిన మాట సాతాను వినే ఉన్నది. ఇవి తినొద్దు, ఇవి తినకూడదు అని చెప్పి దేవుడు చెప్పిన మాట విన్నది, విని కూడా అడుగుతున్నది, ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, ప్రశ్నిస్తున్నది అవ్వమ్మని, ఇది నిజమా? సాతాను ఎప్పుడు కూడా ప్రశ్నే. ఎందుకంటే దేవుడు సమాధానకర్త, దేవుడు దానికి ఆన్సర్ దేవుడే, కానీ సాతాను ఎప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోతూ ఉన్నదండి. ఇది నిజమా అని అడిగినది అవ్వమ్మ అంటుందండి, సమాధానం చెబుతున్నది, ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలములో గూర్చి దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పారు. మీరు చావకుండా ఉండాలి అంటే గనక ఈ చెట్ల ఫలాలు మీరు తినొద్దని దేవుడు చెప్పారు, మేము తినకూడదని చెప్పి చక్కని సమాధానం ఇచ్చిందండి. చెప్పితే అప్పుడు సాతాను సర్ప రూపంలో అంటున్నాడు కదా, మీరు చావనే చావరు, ఏలియనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె మీరు అవుతారని చెబుతూ ఉందంటే మీరు చావరు. చూసారండి, వ్యతిరేకంగా చెబుతూ ఉన్నది. దేవుడు చెప్పేది ఒకటైతే మేము చెప్పేది మీరు చావరు. సాతాను చెబుతుంది ఈ మాట, మీరు చావనే చావరు, మీకు దేవతల వల్లే మీరు మారిపోతారు అని చెప్పినప్పుడు ఈ అవ్వమ్మకి ఆశ కలిగేస్తున్నదండి. ఎందుకంటే ఆ పండు ఎలా ఉంటుంది, కన్నులు చూడడానికి ఎలా ఉందంట, రమ్యముగా ఉన్నది, ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నది, తినాలనే మనసు పుట్టించేదిగా ఉన్నది. తన ఈ అవ్వమ్మ చూసిన వెంటనే అలా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని చూడగానే ఈమెకు మనస్సు ఏమైపోయింది, తినాలనే ఆశ పుట్టేసినదండి. అవ్వమ్మ చేసిన పొరపాటు ఏంటో తెలుసండి, ఆ సాతాను అలా చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాలి, సర్వాధికారి అయిన దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పారు, మేము తినడానికి మేము అర్హులము కాదు, ఇవన్నీ తినమన్నారు, ఇది మాత్రము తినొద్దని చెప్పారు, కాబట్టి నేను తినను అని ఒక మాట చెబితే సరిపోదును. అలా చెప్పగలేకపోతే దేవుణ్ణి అడిగి మేము తింటాము, కావలితే నీవు చెప్పిన మాట మేము వినము, దేవుణ్ణి అడుగుతాము, దేవుణ్ణి తినమంటే తింటామని చెప్పి వెనకొచ్చేసినా సరిపోదును. అలా కూడా కాకుండా తన భర్త అక్కడే ఉన్నాడు కదా, కొంచెం దూరం వెళ్తే తన భర్త ఆదాము కనిపిస్తాడు కదా, అక్కడికి వెళ్ళి ఈ సర్పము నాతో ఎలా అంటుంది, మరి ఏం చేద్దామని ఒక మాట అడిగితే ఆదాము ఏం సమాధానం చెబుదునో, ఆదాము ఆలోచన చేద్దునేమో, దేవునికి ఇష్టం కానీ మనం చేయకూడదని చెబుదునేమో, కానీ సొంత నిర్ణయం తీసుకుందండి అవ్వమ్మ. సొంత ఆలోచన చేసినది, సొంత శక్తితోనూ సొంత ఆలోచనతోనూ మనం ఏమీ చేయలేమండి. దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా విని ఆలకించడం తప్ప మన ఆలోచనలు సాగనిస్తే గనక దేవుడు చూస్తూ ఊరుకునేవాడు మాత్రము కాదండి. అయితే ఈ స్త్రీ ఏం చేసినదంటే, దైవ జ్ఞానం ఉంటే గనక తన ఇల్లు కట్టుకొనవచ్చును, కానీ దైవ జ్ఞానము లేకుండా సాతానుకు లోబడిపోయినదండి. స్త్రీలమైన మనము కూడా దైవ జ్ఞానము సంపాదించుకోవాలి, దైవ జ్ఞానముతో మన ఇంటిని కట్టుకోవాలి. మనము చేసే చిన్ని పొరపాటు మన కుటుంబానికి శాపముగా మారిపోతుందేమో, చిన్ని తప్పిదము మన భర్తకు కానీ మన తల్లిదండ్రులైన వారికి కానీ తలవంపులు తెచ్చేదిగా ఉంటుందేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి సమయంలో మనం వేసే అడుగు ఎలాగుంటున్నది, దేవునికి ఇష్టమైనదిగా ఉంటున్నదా, దేవునికి అంగీకారముగా ఉంటున్నదా, మన కుటుంబీకులైన వారికి ఆశీర్వాదకరముగా ఉంటున్నదా అని ఆలోచన చేద్దాము. ఈ సమయంలో ఈ హవ్వమ్మ చేసిన పని దేవుని అడగలేదు, తన భర్తకు చెప్పలేదు, ముందుగా సాతాను మాట వినేసినది, ముందు తిన్నది, తను తినడంతో పాటు తన భర్తకు తెచ్చి ఇచ్చినది, అతను కూడా తినడానికి కారకురాలుగా మారిపోయినదండి. అందుకే తిమోతి రాసిన పత్రికలో, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది,
మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చూసారండి, ఆదాము అయితే గనక మోసపరచబడలేదు, బాగానే ఉన్నాడు ఒక చోట. కానీ ఈమె ఒంటరిగా సాతానుకు ఒంటరిగా దొరికినది కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినది, చెప్పినది, ఆ మాటలకు ఆకర్షితురాలైపోయినది ఈ హవ్వమ్మ. ఎందుకంటే చెడు ఎప్పుడు ఎలా ఉంటుందండి? మంచిగానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చెడు మనం వింటుంటే మనకి వినాలనిపించేలా ఉంటుంది. కానీ ఆ చెడులో మనము శాపాలు కొని తెచ్చుకుంటామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. ఇప్పుడు ఈమె చేసిన పని వల్ల శాపాన్ని తెచ్చుకోవలసి వచ్చినది కదండి. ఆదాము అవ్వమ్మలు ఎంత శాపాన్ని తెచ్చుకోవలసి వచ్చినది, వారి ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసినది. ఇలాంటి పరిస్థితి అంతా రావడానికి కారణం ఏంటంటే హవ్వమ్మ చూపు, హవ్వమ్మ కన్నులు తోటంతా చూస్తూ చక్కగా ఉండొచ్చు, కానీ ఆ ఫలము వైపు చూచినది, ఆ ఫలము ఆకర్షణీయంగా కనబడినది కాబట్టి అది కావాలి, తినాలనే కోరిక ఈమెలో ఉన్నదని గ్రహించినది సాతాను. ఈమెలో ఉన్న లోపాన్ని కనిపెట్టినది సాతాను. వెంటనే ఆమె తినడానికి ప్రేరేపించినది. పాపములో పడిపోవులాగున సాతాను ఆమెను చాలా ఆకర్షణీయంగా మాట్లాడడం జరిగినదండి. ఇలాంటి ఆకర్షణలకు మనకు లోబడకూడదని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, నీ కన్ను ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు సూటిగాను చూడవలెను. ఎందుకంటే మన ప్రలోభపరచకుండా ఉండాలి అంటే గనక మనం ఇటు అటు చూడడం కాదండి. ఇటు అటు అంటే అటు ఇటు అనే కాదు, దేవుని వైపు మాత్రమే చూడాలి. లోకాశల వైపు చూడకూడదు, లోకస్తుల వైపు చూడకూడదు. ఏది మనకు అవసరం లేదండి. ఎందుకంటే మన గురి ఎవరని చెప్పాను? యేసే మన గురి. ఆయన వైపే మనము చూడాలి. ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు మనము చూడాల్సిన వారము కావండి. ఎందుకంటే 119వ దావీదు కీర్తన 37వ వచనంలో చూస్తే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. అలా చూడకుండా మన కన్నులు ఏం చేయాలంట? త్రిప్పి వేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము టీవీ చూస్తూ ఉన్నారనుకోండి, సీరియల్ చూస్తున్నారు. ఆ సీరియల్ చూస్తున్నప్పుడు సమయం చాలా అయిపోతుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో అది అయిపోతుంది ఆ రోజు. రేపు మళ్ళీ అదే టైంకి ఎలా అనిపిస్తుంది మనకి? ఈరోజు ఏం జరుగుతుందో, ఈ సీరియల్లో ఈరోజు ఏమవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాల్సిన సమయం కూడా ఆ టీవీ ముందరే కూర్చొని గడిపేస్తూ ఉంటుంటే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుందండి? సమయం ఎక్కడ ఉంటుంది? ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి కూడా మనం చూడవచ్చండి. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ఒకనాడు యాకోబు కలకోల వంటకము వండుకొనిచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, ఇక్కడ యాకోబు యాసావు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు మనకు కనిపిస్తూ ఉన్నారండి. యాసావు పెద్దవాడు, జ్యేష్ఠత్వము పొందుకున్నవాడు. యాకోబు చిన్నవాడు. ఈ యాసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాడు. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఇక్కడ కలకూర వంటకం అంటే చిక్కుడుకాయ వంటకాన్ని చేసి అక్కడ పెట్టడం జరిగిందండి యాకోబు. ఈ యాషావు అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఎదురుగా అతనికి కనపడుతుంది ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుకాయ కూర కనపడుతూ ఉన్నది. అది చూడగానే కావాలి, తినాలనే ఆశ ఈ యాషావు కలిగిందండి. అప్పుడు అడుగుతాడు, తమ్ముడే కదా, తమ్ముడు యాకోబు, నాకు ఆ కోరిస్తావా అని అడిగితే, ఎంతో కాలం నుండి యాకోబు ఎదురు చూస్తూ ఉన్నాడని. దేనికోసమో తెలుసా? జ్యేష్ఠత్వము కోసము, పెద్దవాడు అనిపించుకునేటువంటి అవకాశము కోసము యాకోబు చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అంటాడు కదా, నేను నీకు ఈ కోరిచ్చేస్తాను, నేను నీకు ఈ కోరి ఇవ్వాలంటే కనుక నీవు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి అని అడగడం జరిగినదండి. అంటే అవకాశం దొరికినది, ఇచ్చుకోవాలి జ్యేష్ఠత్వము అనేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి నేను గనుక ఈ కూరను నా అన్నకిస్తే గనుక నాకు నా అన్న ఏం చేస్తాడు? అతను ఎంతో కాలం చూసిన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాడని ఆయన ఆశపడి అడిగితే, అప్పుడు ఏమనాలి యాసావు?
నాకు దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని నేను వదులుకోనని చెప్పాలి. కానీ తన కంటి కనబడుచున్నటువంటి ఆ కూరను చూడగానే చాలా ఆసక్తి కలిగిన వాడే, సరే నేను నీకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి తన జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడం జరిగినదండి. చూసారా, దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా జ్యేష్ఠత్వం అంతస్తునిస్తే ఆ లోక ఆశ లాంటి అంటే తిండికి పడిపోయాడండి, కూర కోసం పడిపోయాడు. ఆ కూరకు పడిపోయి తన జ్యేష్ఠత్వాన్ని ఆ కూరకి ఇచ్చేయడం జరిగినదండి. ప్రమాణం చేసేసాడు, నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకోనగానే యాకోబు జ్యేష్ఠుడిగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యమును వినుచున్న దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు నీకు ఎన్నో దీవెనలు కుమ్మరివ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉంటుంటే మనము చిన్ని వాటికి మనము లోబడిపోయి ఈ లోకంలో మనము కలిసిపోయి దేవుడిచ్చు దీవెనలకు దూరముగా ఉంటున్నాము. కాబట్టి ఈ కంటితో మనం ఎలాంటి పాపము చేయకుండా మన కంటిని యేసు వైపు మనం చూడడానికి మనము త్రిప్పుకొనవలసిన వారమై ఉన్నామండి. యేసు వైపే మనము చూడాలి, యేసునే మనము ఆదర్శముగా చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే పక్షిరాజు విషయానికి వస్తే గనుక ఈ గ్రద్ద తను జీవించినంత కాలము చాలా సంతోషం అంటే ఎగురుతూ చాలా చక్కగా జీవిస్తుంది. ఎప్పుడైతే తనకు అనారోగ్యం వచ్చేసినదో, అనారోగ్యం వచ్చినప్పుడు ఒక పర్వతం కొండ ఎత్తుకు వెళ్ళిపోయి సూర్యుడికి ఎదురుగా కూర్చొని తన రెక్కలు పరుచుకొని ఆ సూర్యకాంతిని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆ కాంతి కిరణాలు ఈ గ్రద్ద మీద పడినప్పుడట ఈ గ్రద్దలో ఉన్నటువంటి అనారోగ్యం ఆ కిరణాలకి పోతుందండి. అంటే ఆ సూర్యకిరణాలు ఈ గ్రద్దలో ఉన్న అనారోగ్య క్రిములను చంపేస్తాయి. అప్పుడు నూతన ఉత్తేజం పొందుకొని ఎగురుకుంటూ పైకి వెళ్ళి చక్కగా జీవిస్తుందండి. అలాగే నీవు కష్టంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యం అనే వేదన నీలో ఉన్నప్పుడు, లేదు అప్పుల బాధలు అనేటువంటి బాధ నీకు కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఒక చోట మూలన కూర్చోవడం కాదండి. నీతి సూర్యుని వైపు నువ్వు చూస్తూ, నీతి సూర్యుడు నీకు అనుగురించి దీవెల కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే గనుక ఆయన నీ మీద తన కాంతి కిరణాలు ప్రసరింప చేస్తారు. ఆయన ప్రసరింప చేసేటువంటి ఆ కిరణాలను నీవు అందుకుంటే గనుక, ఆయనతో నువ్వు సహవాసము చేస్తే గనుక దేవుడు నీకు అనుగ్రహించి గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి కన్నులతో చూసినది హవ్వమ్మ ఆ పాపమునకు కారణమైపోయినదండి. యాషావు అలాగే చూచాడు, ఆ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. కాబట్టి మన చూపు ఎప్పుడూ కూడా యేసు మీదనే ఉండాలి, యేసు వాక్యము మీదనే ఉండాలి. యేసు వైపే మనం గురి కలిగి జీవిస్తే గనుక మనము మన జీవితం అనే పరుగు పందెంలో కూడా ఓపికగా పరిగెడతాము, విజయము సాధించుకుంటాము. ఏ విజయమో తెలుసండి, పరలోకములో దేవునితో సహవాసము చేసే ధన్యత, దేవునితో మనమును కూడా ఆయన రెండవ రాకడలో ఎగిరి వెళ్ళగలిగే స్థితి దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి దేవుని ఆశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన కొద్ది నిమిషంలో ప్రభ మీరు మాతో మాట్లాడిన దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యమును ప్రభా తండ్రి మేమందరం భద్రము చేసుకుంటూ ప్రభా ఆ చొప్పున జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రభు నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గారికి వందనాలండి, సంగతులకి అందరికీ వందనాలండి. మా మేనలుడండి, ఆయనది కుందాలపల్లి అండి. కుందాలపల్లి అయితే ఆయనకి ఆరోగ్యం హాస్పిటల్కి ఒంట్లో బాగాలేదని ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి రాజమండ్రి. కిడ్నీ 2 పోనియ్యి నీకు, మరి రేబులు కూడా దెబ్బతిన్నాయి నీకు అలాగని చెప్పి డాక్టర్ గారు భయం పెట్టండి. నీకు 20,000 అవుతుంది, నెల వచ్చేటికి మందులు వాడాలి, నిత్యం వాడుతూ ఉండాలి అలాగని చెప్పారండి. ఆ భయం చేతండి వాళ్ళు బెంగెట్టేసుకుని నానా విధాలా బాధపడుతుంటేనండి పాస్టర్ గారికి చెప్పామండి ఈ మాట. నువ్వు ఇస్తాను ప్రార్థన చేసుకోమని, నువ్వు రేపు వారం సినిమాలో తప్పనిసరిగా ఆయన తీసుకుని రావాలని మీరు చెప్పాలి, అక్కడికి వెళ్ళని చెప్పారండి. అలాగే ఏం చేశానండి, మా అబ్బాయి నేను వెళ్ళండి ఈ టైం పట్టుకెళ్ళి నీ ఆరోగ్యం బాగోవాలంటే నువ్వు దేవుళ్ళలోకి రావాలి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అలాగని చెప్పండి. ఆరోగ్యం బాగోపోయినా కొడుకు తీసుకొచ్చండి బండి మీద ఇక్కడ దింపడం జరిగిందండి. దింపడం జరిగితే ఆ వారం వచ్చాడండి. మళ్ళా వారం నాటికి తనే మోటార్ సైకిల్ వేసుకుని భార్యని తీసుకుని వచ్చాడండి. అలాగ 7 వారాలు తిరిగాడండి. 7 వారాలు తిరిగేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, తను సెట్ చేయించుకుంటే నీకు తగ్గింది కొంచెం నీకు అలాగని ఇంకా డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అలాగండి ఇప్పుడు మొత్తానికండి 14 వారాలు తిరిగాడండి. తిరిగేటప్పటికి ఆరోగ్యం ఇచ్చండి. నీకు మందులు నిత్యం వాడాలన్న మనిషినండి, నీకు మందులు వాడక్కర్లేదు, నీకు నయమైపోయింది అలాగని చెప్పడం జరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.
దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం విని ఉన్నాము. ఎందుకంటే కనుక మందు వాడకుండా జబ్బు నయము చేసి పంపగలవు తండ్రి అనేటువంటి మరి అటువంటి పాట మనందరూ కూడా బాగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు అది పాటగా మాత్రమే కాకుండా దేవుడు ఈ శాలనందు కార్యంగా మలిచాడు. ఎందుకంటే 20,000 రూపాయల మందులు వాడవలసినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ₹1 మందు కూడా వాడకుండా దేవుడు సంపూర్ణ స్వస్థకార్యం జరిగించాడు. ఎందుకంటే కనుక మరి తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం నేను మొదటి నుంచి కూడా మరి ఆ కుమారుడికి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. చిత్రమైన విషయం ఏంటంటే 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. అంత మాత్రమే కాదు, శరీరంలోనికి భయంకరమైనటువంటి వైరస్ ఎంటర్ అయింది. ఆ వైరస్ ఏంటన్నది వైద్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అలాంటి సమయంలో మందులు లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారు. అలాంటి సమయంలో మరి మొత్తం మీద సాహసం చేసే వాళ్ళు ఈ సాలకు వచ్చారు. ఎందుకంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆటో మీద సాలకు రావడం జరిగింది. క్రమక్రమం 14 వారాలు దగ్గర వస్తువుల్లోకి కిడ్నీలు బాగైపోయినాయి. అలాగే లోపల పోదన్నటువంటి వైరస్, ఏ డాక్టర్ గారు అయితే లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పారో అదే డాక్టర్ గారు చెప్పినటువంటి అద్భుత విషయం ఏంటంటే ఇక మందులతో పనేవి లేదని చెప్పారు. అంటే 20,000 రూపాయల మందులు వాడకుండా దేవుడు సంపూర్ణ కార్యం జరిగించాడు. మరి ఇప్పుడు ఆ యొక్క శ్రీను గారు, పప్పుల శ్రీను గారు క్షేమంగా ఉన్నారు. మరి చక్కగా మరి పని చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ తరపున వాళ్ళ అత్తయ్య గారు చెప్తున్నటువంటి సాక్ష్యం, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.